ఈరోజు జగిత్యాల అర్బన్లో 82 కళ్యాణ లక్ష్మి ప్లస్ షాదీ ముబారక్ 52 మొత్తం 134 1,34,15,000 చెక్స్ ఎమ్మెల్యే గారు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. ఈరోజు ఈ చెక్ల పంపిణీ కార్యక్రమంలో గౌరవనీయంగా ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూలో మాట్లాడబోతున్నారు. వార్డ్ నెంబర్ 3 నెక్స్ట్ వార్డ్ నెంబర్ 3 తొగిడి సంధ్యారాణి, షేక్ జరీనా వార్డ్ నెంబర్, అనగంతుల జమున వార్డ్ నెంబర్ 4, సైదా రహపూర్, మొహమ్మద్ అఖ్తరీ బేగం వార్డ్ నెంబర్ 4, అల్లాల శ్రీవాణి వార్డ్ నెంబర్ 5, శ్రీవాణి, తిప్పతి ఉమార్ దేవి, ఎండి మునీర్, గడిపల్లి మీనా వార్డ్ నెంబర్ 6, గడిపల్లి మీనా వార్డ్ నెంబర్ 7, ఆడవెల్లి పద్మ, లెక్కాల మమత, జినేల సుజాత మమత మరియా. 7 చెట్లు ఉంటాయి మొత్తం వార్డ్ నెంబర్ 7 వార్డ్ సార్. 7 చెట్లు. అమ్మ వార్డ్ నెంబర్ 8 రెడీ ఉన్నది. మొహమ్మద్ నసీం సుల్తానా, 22 శ్రీరామ్, నసీం సుల్తానా 22 శ్రీరామ్, నసీం సుల్తానా. అవును సార్. నెక్స్ట్ వార్డు 10 నెక్స్ట్ 11 జగిత్యాల పట్టణానికి సంబంధించిన షాదీ ముబారక్ కళ్యాణ చెట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ తహసీల్దార్ గారికి, అధికారులందరికీ, వేదికపై ఉన్న ముఖ్య నాయకులందరికీ, మాజీ మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, పట్టణ నాయకులకు, పాత్రికేయులందరికీ నమస్కారం. ఈ చెక్కులు అందుకోవడానికి వచ్చిన అమ్మాయిల పెళ్లి చేసిన మా అక్క చెల్లెలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ऐसे हमारा बहना माँ है, माँ बेटिया सब लोगों को शादी मुबारक पेश करता हूँ. ఏ ప్రభుత్వాలైనా ప్రజల గురించి, వారి సంక్షేమం గురించి ఆలోచించిన ప్రభుత్వాలే 10 కాలాలు వందనం పడతా అవుతాయి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంతకుముందు ఉన్నాయి కూడా కొనసాగిస్తాం. మరి మన ప్రాంతం జగిత్యాల మీరందరూ కూడా అన్ని వార్డుల నుంచి వచ్చారు, ఎప్పుడు కూడా చూస్తున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో ఏ వాడకట్టలో చూడదు అక్కడ రోడ్ పనం, బోర్డు పనం జరుగుతూ ఉన్నది. ఎలా అర్థం కాదు. किसी भी गली में देखे तो तरक्की चल रहे, कामा चल रहे. మరి ఈ రకంగా జగిత్యాల అభివృద్ధి ఒకవైపు, మరి దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాలు, ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, కొత్తగా రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళ జగిత్యాల పట్టణంలో మరి చాలా మంది మా మహిళలు వచ్చారు. ఏదైతే తల్లి పిల్లల హాస్పిటల్ ఉన్నదో ఆ ముందట మళ్ళీ అది 130 పడకలు ఉంటే 50 పడకలది ఈ 22వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పిస్తున్నారు. అట్లనే మళ్ళా 204 కోట్లతోటి అంతకంటే పెద్దది కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం మనం దవాఖాన కట్టుకున్నాం.
మరి ఈ రకంగా అటు వైద్యం విద్యా విషయంలో కూడా జగిత్యాలలో మనం చూసాం, పాత బస్టాండ్లో పడిపంచి చేసుకున్నాం, దళితులకు సంబంధించి కాలేజ్ ఒకటి తెచ్చుకున్నాం. అదేవిధంగా శ్రీరామ టాకీస్ దగ్గర మహిళా డిగ్రీ కళాశాల ఉంటే ఉర్దూ మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. అది కూడా బ్రహ్మాండంగా 5 కోట్లతోటి అభివృద్ధి చేసుకుంటున్నాం. మన పిల్లగాళ్ళు ఈ కరెంట్ మోటార్లు ఇట్లాంటివి నేర్చుకోవడానికి రేపు ఎలక్ట్రిక్ స్కూటీలు ఆటోలు వస్తున్నాయి. మళ్ళీ దానికోసం అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ కూడా మంజూరు చేశారు మన ముఖ్యమంత్రి గారు. అంటే ఒకవైపు ఇలాంటి ఉచిత రేషన్ కార్డు, బియ్యము, కరెంటు, కళ్యాణ లక్ష్మితో పాటు చదువు, వైద్యము, మళ్ళీ బతకడానికి కూడా ట్రైనింగ్ సెంటర్ కూడా మనం జగిత్యాలకు తెచ్చుకున్నాం. మరి జగిత్యాల ఎమ్మెల్యేగా మీరు అందరూ నన్ను గెలిపించారు. ఇక్కడ వేదిక ఎంతో మంది నాయకులు నా కోసం కృషి చేశారు. మీరు గెలిచిన తర్వాత ప్రభుత్వం మారింది, మీరు అందరూ కూడా తెలుసు. అప్పుడు మరి గెలిచిన తర్వాత ప్రభుత్వం మారినప్పుడు పనులు చేయాలి, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. వాడలా ఎక్కడ జరగని పనులు జరుగుతున్నాయి. మీరు ఏ వాడకట్టుకి వచ్చినా చెప్పారు, మా వాడకట్టుకు అంటే ఆ వాడకట్టుకి వెళ్ళిపోతాం. విద్యానగర్ కావచ్చు, అన్ని చోట్ల కూడా. మరి అదేవిధంగా నీళ్ళ సమస్య లేకుండా అటు ధర్మ సముద్రం కాడ కావచ్చు, ఇటు కాలేజ్ కాడ కావచ్చు, ప్రతి కాడ కూడా కొత్త నీళ్ళ ట్యాంకులు కడుతున్నాం, కొత్త బస్ స్టాండ్ కాడ. ఇవన్నీ కూడా అంటే నీళ్లు కానీ రోడ్డు కానీ రేపటి నాడు ఇంకా కూడా 62 కోట్లతోటి ప్రతి వాడకు రోడ్లు బోర్లు వచ్చే విధంగా, కరెంట్ వచ్చే విధంగా, నీళ్ళు వచ్చే విధంగా అన్ని కలిపి ఇంకా కూడా నిధులు తీసుకొస్తాం. ఇప్పుడు 62 కోట్లతోటి వచ్చే నెలకెళ్ళి పనులు ప్రారంభమైతే కూడా ఇవన్నీ చూసి ఓర్వలేక ఇక రోజు కొందరు టీవీలో మాట్లాడుతూ ఉంటారు. నేను జవాబు ఇవ్వలేకపోతే ఇదే కొద్దిగా మాట్లాడినా. మరి అనే వాళ్ళు అంటూనే ఉంటారు, రాజకీయాలు అన్నప్పుడు అంతే, ఒకళ్ళు నైని పబ్బలు గడుపుకుంటారు. నేనేమో పని చేసుకుంటూ పోతున్నా. కానీ అప్పుడు ఇప్పుడు జవాబు ఇవ్వకపోతే కూడా ఇక 100 సార్లు అనే వరకు అదే నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న మీడియా ద్వారా కొంచెం మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు కూడా గమనిస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారంటే జగిత్యాలలో ఒక మార్పుని తీసుకొచ్చాం. కూరగాయల మార్కెట్ అనేది ఎటువంటి అందరికంటే ఇవాళ కూరగాయల మార్కెట్ మంచిగా అయింది, రైతు బజార్ అయింది, బీడ్ బజార్ కూడా బ్రహ్మాండంగా చేయబోతున్నాం. అంటే ఈ రకంగా ఒకటి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి కొంత లేట్ అయింది. బీర్పూర్ మండలంలో కూడా ఇవే కళ్యాణ ఇచ్చి రావడం జరిగింది. ఇది అక్కడ లేట్ అయింది అందరూ భావించదు. మరి వార్డు వయసుగా మా గౌరవ తహసీల్దార్ గారు పిలుస్తారు. ఇది రాజకీయ వేదిక కాదు, ఇది ముఖ్యంగా అఫీషియల్గా ఈ ప్రోగ్రాం ఇచ్చేది. అందుకని మా ఆర్ఏలో వాళ్ళందరూ కూడా పిలిచి వార్డు వైజ్ పిలవాల్సిన కోరుతున్నా. ఇచ్చే సందర్భంలో వారికి సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా రావాల్సిన కోరుతున్నాం.